కంపకి వేసుకునేకి అవుతుంది, ఆటోకి అవుతుంది. స్టీరియో ఆంప్ ఇది 4440 అని. ఈ బోర్డు వచ్చేసిందన్న సామ్కాన్ కంపెనీలో ఇచ్చినిన్నాడు. దాంట్లో ఉన్నింది ఎల్ఏ లేదు, నార్మల్ సిడిఐసీలు ఉండే లోకల్ అంటే తక్కువ క్వాలిటీ అది. అవి వచ్చేసి నేను ఎల్ఏ ఒరిజినల్ వేసినాను. బోర్డు వచ్చేసిందని కొంచెం ఒక లైన్లో వచ్చి రాలేదు ఇది. దాన్ని ఇంకా నేను ఫిల్టర్ వేసి మోనోగా చేసేసింది. ఇది డబుల్ లైన్ స్టీరియో అనేది మోనోగా చేసేసినాను. సింపుల్గా చేసి అని చెప్పి ఇదేనా సేమ్ ఆ బోర్డు చెప్పినట్లే. దాన్ని ఇంకా ఏదో ఒక ఛార్జర్ ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఛార్జర్ ఒకటి పాతది అది ఉంది, దాన్ని వేసి అని చెప్పి ఇంట్లోనే యూస్ చేసేదానికని. ఏదైనా ఎట్లుంటే ఆటోకి కూడా వేసుకోవచ్చు దీన్ని. ఆటోకి కూడా టంపాలకి, కార్స్ అంపు, కార్ సెట్లకి తరగా వచ్చిందని ఈ మాట వస్తుంది ముందరికి చూసేదానికి. వైరింగ్ అంతా నీట్గా చేస్తున్నాను. ఏమంటే తక్కువ రేట్లో వచ్చేదాన్ని ఇంకా బోర్డులో కొంచెం చిన్న చిన్న ఫాల్ట్లు ఉంటాయి, అవి మేమే రెడీ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. చేసేది ఒక 800 రూపాయలు లెక్క ఇదంతా సేరి. వైరింగ్ అంతా నీట్గా చేసినాను. దీనికి వేరే అంటే కన్నా స్విచ్ ఆంపు చాలా వచ్చేట్లు కొంచెం రెండు పిన్లు వచ్చేట్లు నేను సీరియస్లో వేసేసినాను. సీరియస్ అంటే ప్యారలల్ లెక్కల సౌండ్ వచ్చి ఇప్పుడు ఒక ఆంప్ వచ్చేట్ల ఛార్జర్ ఇది సన్ డైరెక్ట్ ఛార్జర్. ఇది వాళ్ళు సన్ డైరెక్ట్కి ఇచ్చిన దాన్ని వేరే ఒకటి ఎక్స్ట్రాగా ఉండని చెప్పించారు. ఒక ఆంప్ అనే దాన్ని ఇంకా ఫుల్ బేస్ పెట్టాక వెళ్దా అప్పుడు క్లారిటీ బాగానే వస్తుంది చూసేదానికి, వినేదానికి సౌండ్. ఆంప్కి ట్రాన్స్ఫార్మర్ పెట్టిదే సేల్స్ ఉండే, ట్రాన్స్ఫార్మర్ వద్దు ఇంట్లో ఉండే దాంట్లోనే చేయని చెప్పి టంపల్కి వాటికి అంతా ఫుల్ ఎఫెక్ట్లోనే వస్తుంది రిజల్ట్. నేను ఎత్తేసి ఇట్లా ఎల్ఏ వేసేసిన లోకల్ వేసి ఎత్తిడిసి ఇంకా క్లారిటీ అంతా సూపర్గానే ఉంది.